भगवते वासुदेवाय। नमो भगवते वासुदेवाय। ओम नमो
भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। ओम श्री सुरभ्याय नमः। ओम श्री सुरभ्याय। బేపుగల్ పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మరియు భక్తులు భగవద్బంధువులందరికీ 5252వ శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవ శుభాకాంక్షలు. భగవంతుని యొక్క పుట్టినరోజును మనం పుట్టినరోజు వేడుకలను జన్మాష్టమి వేడుకలు. మన పుట్టినరోజుని ఎలా జరుపుకుంటాం మనం? భౌతికమైనటువంటి భగవంతుని యొక్క పుట్టినరోజు చాలా విశేషమైనటువంటి. మనము జన్మిస్తాం తల్లి గర్భం ద్వారా, కానీ భగవంతుడు మనలాగే సాధారణంగా జన్మిస్తారా? భగవంతుడు అవతరిస్తారు. మన జన్మకి భగవంతుడి యొక్క జన్మకి చాలా వ్యత్యాసం ఉంటుంది. భగవంతుడి యొక్క ఆవిర్భావానికి ముందు దేవకి కంసుడి యొక్క చెల్లెలు. దేవకి సంబంధం కుదిరిన తర్వాత ఎవరితో కుదురుతుంది సంబంధం? వసుదేవులతో. దేవకి అంటే కంసుడికి చాలా ప్రేమ, ఆప్యాయత, అనురాగం. చెల్లెలంటే పంచ ప్రాణాలు. ఆయన కంసుడు తన యొక్క చెల్లెలి వివాహము అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహిస్తారన్నమాట. ఇంకా చెల్లెలు అత్తవారింటికి కాపురానికి వెళ్ళేటప్పుడు మనం కూడా భౌతికంగా కట్నకానుకలు సమర్పించి ఆమెను సాగనంపుతుంటాడు. కానీ దేవకి అత్తవారింటికి వెళ్ళేటప్పుడు కంసుడు సాధారణంగా కట్నకానుకలు ఇవ్వలేదు. విశేషమైనటువంటి సంపదలను, అష్ట ఐశ్వర్యాలను దేవకి కానుకగా పంపించారు. పంపించడంతో పాటుగా స్వయంగా రథసారథినై దేవకి వసుదేవులను రథంలో కూర్చోబెట్టి స్వయంగా వారింటికి తీసుకెళ్ళడానికి ప్రారంభమవుతారన్నమాట. అప్పుడు ఆయన ఎంత సంతోషంగా ఉంటారంటే కంసుడు కొద్ది దూరం వెళ్ళగానే ఆకాశవాణి తన వాణి ద్వారా ఒక విషయాన్ని కంసుడికి తెలియజేస్తుంది అనమాట. ఓ కంస, నీవు నీ మృత్యువును స్వయంగా ఊరేగింపుగా తీసుకెళ్తున్నావు, మంచి సుఖ సంతోషాలతో తీసుకెళ్తున్నావు, అనురాగం ఆప్యాయతతో తీసుకెళ్తున్నావు అనగానే కంసుడు నిశ్చేష్ణమైపోతాడనమాట. ఆ వాక్కు వినగానే ఆకాశవాణి దేవకి వసుదేవుల యొక్క అష్టమ సంతానము నీ మరణానికి కారణమవుతుందని ఆకాశవాణి చెప్తుంది. అప్పటి వరకు ఎంతో సంతోషంగా ఉన్నటువంటి కంసుడు తీవ్రంగా ఉద్రేకానికి లోనై కోపదృప్తుడై దేవకి మాత యొక్క వెంట్రుకలు పట్టుకొని రథం నుంచి కిందికి లాగేస్తారన్నమాట. లాగి యశోద మాతని చంపడానికి ప్రయత్నం చేస్తారు. చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు ఒక్క నిమిషం వరకు కంసుని యొక్క ఆలోచన ఎలా ఉండే, ఆయన యొక్క ముఖం ఎలా ఉండే, మంచి సంతోషంతో ఉప్పొంగిపోతున్నాడు అనమాట. దేవకి దేవి పెళ్లి అత్యంత వైభవంగా చేశాను నేను అని చెప్పి. కానీ మరుక్షణంలోనే ఆయన రాక్షస ప్రవృత్తి బయటకు వచ్చింది. ఆయనకి దుఃఖము, విచారము, నష్టం కలిగించే ఒక మాట వినగానే ఏమైపోయింది, ఆయన ప్రవర్తనలో విపరీతమైనటువంటి మార్పులు వచ్చి కోపదిక్తుడైపోయాడు అనమాట. సొంత చెల్లెల్ని అప్పటి వరకు ఎంతో అనురాగము, ఆప్యాయత, ప్రేమగా చూసుకున్నటువంటి సొంత చెల్లెల్ని కూడా చంపడానికి వెనుకాడలేదు. అది రాక్షస ప్రవృత్తికి నిదర్శనం. ఎందుకంటే వాళ్ళ ప్రవృత్తి ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండదన్నమాట. కాల అనుసారంగా వాళ్ళ ప్రవృత్తి మారుతుంటుంది.
అట్లా దేవకి దేవిని చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు ఇంకా వసుదేవులకి ఏం చేయాలో పాల్పోదన్నమాట. ఎలాగైనా ఈ క్షణం వరకు దేవకి దేవిని రక్షించాలనే ఉద్దేశంతో వసుదేవుడు కంసుని దగ్గరకు వచ్చి, నువ్వు ఎంతో వీరుడివి, ధీరుడివి, ఒక రాజువి, కానీ నువ్వు ఎప్పుడైతే ఇంత అనురాగము, ఆప్యాయత, ప్రేమతో చూసుకున్నటువంటి నీ చెల్లెలు మరియు ఆమె ఒక స్త్రీ, ఆమెను కనుక నువ్వు విచక్షణ జ్ఞానాన్ని మరిచిపోయి ఆమెను సంహరిస్తే నీకు స్త్రీ హత్య పాతకము చుట్టుకుంటుంది, మరియు నీ అటువంటి ధీరునికి అది సరి అయిన కార్యము కాదని చెప్పి ఆయన కంసుడికి ఉపదేశం చేస్తారన్నమాట. కంసుడు మంచి భగవద్భక్తుడు ఆయన. అలా చెప్పగానే ఆయన యొక్క మాటల ప్రభావము కంసుడి పైన పడిందన్నమాట. పడి కంసుల్లో తాత్కాలికంగా మార్పు అనేది సంభవించింది. నీకేం కావాలి? దేవకి దేవి గర్భంలో జన్మించినటువంటి 8వ సంతానం నీకు నేను అప్పచెప్తాను. నీ ఇష్టం వచ్చిన రీతిగా ఆ సంతానం పట్ల నీవు ఎలాగైనా చేసుకోవచ్చు నువ్వు అని అన్నప్పుడు, దేవకి దేవితో నీకేం ప్రమాదం లేదు కదా, ఆమె యొక్క 8వ సంతానంతో నీకు ప్రాణహాని, అది నేను నీకు మాటిస్తున్నాను, నీకు నేను అప్పగిస్తానని చెప్పి కంసుని సముదాయిస్తాను. వసుదేవుని యొక్క ఆయన స్వతహాగా భగవద్భక్తుడు, ఆయన యొక్క మాటల ప్రభావము కంసుని పైన పనిచేసి ఆయన ప్రశాంతవదుడు అవుతాడు. సరే, నేను మీ మాటలు నమ్ముతున్నాను, మీ మాట ప్రకారము నేను దేవకి దేవి యొక్క 8వ సంతానాన్ని మాత్రమే నేను సంహరిస్తానని చెప్పి యథావిధిగా, మరి వీళ్ళు వాళ్ళ రాజ్యానికి వెళ్ళిపోతే ఈయనకు సమాచారం ఎలా వస్తుంది? వీళ్ళని తీసుకెళ్లి శిరసాలలో బంధిస్తారన్నమాట. కారాగృహంలో బంధించి వారికి కావాల్సినటువంటి అన్నపానీయాలు సమకూరుస్తుంటారు. అట్లా కొద్ది కాలం గడిచిన తర్వాత దేవకి దేవి గర్భవతి అవుతుంది. గర్భవతి అయినప్పుడు ఆయన సేవకులు వెళ్ళి కంసుడికి సమాచారం అందిస్తారు. దేవకి దేవి గర్భం ధరించింది, మరి ఆమె జన్మ ఆ శిశువుకి జన్మించే సమయము ఆసన్నమైంది అని చెప్పినప్పుడు, ఇంకా దేవకి దేవి శిశువుకి జన్మనివ్వగానే కంసుడు అక్కడికి వచ్చేసి ఆ శిశువును చూసి, ఈ శిశువుతో నాకు ఏమి ప్రమాదం లేదు, వదిలేస్తానని చెప్పి వదిలేయడానికి ప్రయత్నం చేస్తాను. అప్పుడు విచిత్రంగా అక్కడికి నారద మహర్షి వస్తారన్నమాట. నారద మహర్షి వచ్చి, ఏ కంస, నువ్వు ఎంత తెలివి తక్కువ పని చేస్తున్నావు, నువ్వు నిన్ను సంహరించడానికి స్వయంగా ఆ భగవంతుడే ఇక్కడ ఆవిర్భవిస్తున్నారు. అంతకు మునుపు ముక్కోటి దేవతలు కూడా ఇక్కడ జన్మ తీసుకొని ఆయన రాక కోసం ఎదురు చూస్తున్నారు, నీ మరణానికి నాంది పలుకుతున్నారు అని చెప్పగానే, అది ఏ రూపంలో వస్తుందో తెలియదు అని చెప్పగానే ఇంకా కంసుడు ఏం నిర్ణయించుకుంటారు? దేవకి దేవి యొక్క గర్భంలో జన్మించిన ప్రతి ఒక్క శిశువుని అని చెప్పడానికి నిర్ణయించుకుంటాము. ఆ మొదటి శిశువుని కూడా ఎంత వికృతంగా చంపుతారంటే, ఆ శిశువు యొక్క అప్పుడే జన్మించినటువంటి ఆ శిశువు పాదాలు పట్టుకొని ఆ చెరసాలలో గోడకు విసిరేస్తారన్నమాట. గోడకు విసిరేస్తే ఆ శిశువు తల పగిలి మరణిస్తుంది. కొద్ది కాలానికి మళ్ళీ దేవకి దేవి గర్భవతి అయినప్పుడు యథావిధిగా ఆ 2వ శిశువు కూడా పైకి ఎగరేసి ఆ కరవాలాన్ని, కత్తిని ఇట్లా పట్టుకుంటారు అన్నమాట. పట్టుకున్నప్పుడు ఆ శిశువు వచ్చి ఆ కత్తికి పుచ్చుకుంటారు. అంత వికృతంగా, అంత భయానకంగా ఆ శిశువులందరినీ వధిస్తారు. అట్లా 6 శిశువుల్ని వధించిన తర్వాత ఇంకా 7వ శిశువు ఎవరు? బలరాముడు. మధ్యలో బలరాముడు ఎందుకు వచ్చారు? భగవంతుడు ఎక్కడికైనా రావాలనుకున్నప్పుడు, ఆయన తన లీలలు చేయాలనుకున్నప్పుడు అంతకంటే ముందుగా బలరాముడు ఆవిర్భవించి
ఆయన ఆ ప్రదేశాన్ని అంతా కూడా శుద్ధి చేస్తారన్నమాట భగవంతుడు రావడం కంటే ముందే. ఇప్పుడు మనకు ఈ హాల్లోకి ఒక మంత్రి గారు వచ్చారనుకోండి, లేదా ఒక మంచి మనకు పరిచయం ఉన్న విఐపి వచ్చారనుకోండి, మనం ఎలా స్వాగతం పలుకుతాం ఆయనకి? ఆ ప్రదేశం ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా వస్తే, మంచి వివిఐపి వస్తే, మనము ఇంట్లో చెత్త చెదారాన్ని అలాగే పెట్టుకుంటామా? దాన్నంతా శుభ్రంగా చేస్తాం, ఆ ప్రదేశం చేసి వారిని లోపలికి ఆహ్వానిస్తాం. అట్లాగే దేవాది దేవుడు ఈ భూమిపై అవతరించే ముందుగా దానికి కావలసిన ఏర్పాట్లన్నీ ఎవరు చేస్తారు? బలరాముడు. ముందుగా దేవకి దేవి యొక్క గర్భాన్ని శుద్ధి చేయడానికి బలరాముడు 7వ సంతానంగా వచ్చేస్తారు. వచ్చేసినప్పుడు మా ఈ 7వ సంతానం కూడా కంసుడికి దొరకాలి కదా. అలా కాకుండా బలరాముడు రోహిణి గర్భంలోకి మార్పు చెంది దేవకి గర్భంలో యోగమాయ ప్రవేశించి ఒక శిశువుగా జన్మిస్తుంది. 8వ గర్భంగా ఎవరు వస్తారు? ఇంకా శ్రీకృష్ణ భగవానుడు దేవకి దేవి గర్భంలో వచ్చి ఆయన జన్మించిన తర్వాత ఏ రూపంలో దర్శనమిస్తారు? చతుర్భుజ రూపం, నారాయణుడిగా చతుర్భుజ రూపంలో దర్శనమిస్తారు. అప్పుడు వారు శ్రీకృష్ణ భగవాను నారాయణుని వేడుకుంటారు, నువ్వు కనుక ఈ చతుర్భుజ రూపంలో కంసుడికి కనుక దర్శనమిస్తే, ఇక్కడున్న జనాలకు కనుక దర్శనమిస్తే, వాళ్ళు వెళ్ళి కంసుడికి సమాచారం ఇస్తారు, ఆయన వచ్చి నేను వధిస్తారు, నువ్వు మామూలుగా పిల్లవాడిగానే నువ్వు దర్శనం ఇవ్వాలని చెప్పి వేడుకున్న తర్వాత ఆయన చిన్న పిల్లవాడిగా మారిపోతారు. దేవకి వసుదేవులు ఏమాలోచిస్తారు? కృష్ణుడు కనుక ఇక్కడ ఉంటే దుర్మార్గుడైనటువంటి దుష్టుడైనటువంటి కంసుడు ఎలాగైనా కృష్ణుడిని సంహరిస్తారు, ఆయనకి ప్రాణహానిని తలపెడతారని చెప్పి ఏం చేద్దామని ఆలోచిస్తున్నారు. అప్పుడు తీసుకువెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేస్తారు. దేవకి వసుదేవుల్ని ఎలాంటి కారాగృహంలో ఉంచుతారు? వారు ఉన్నటువంటి స్థిరసాలకి ఉన్నటువంటి డోర్లు, వాటికి వేసినటువంటి ఆ ఎంత బలిష్టంగా ఉంటాయంటే, ఎంత పటిష్టంగా ఉంటాయంటే వాటిని తీయడానికి ప్రయత్నం చేసినా కూడా సాధ్యం కాదన్నమాట. ఇంకా డోర్లు ఏనుగులు వచ్చి వాటిని లాగినా కూడా రానంతగా అంత పటిష్టంగా తయారు చేస్తారు అన్నమాట మనుషులు వీళ్ళ కోసం. అయితే ఎప్పుడైతే వసుదేవులు శ్రీకృష్ణుని ఒక గుట్టలో పెట్టుకొని తలపైన, చిన్నపిల్లవాడు కదా, గుట్టలో పెట్టుకొని తలపైన ఎత్తుకుంటారు అన్నమాట. ఎత్తుకొని ఆయన నడుస్తూ ఉంటే అక్కడ కాపలగా ఉన్నటువంటి భటులందరూ కూడా చాలా దుర్మార్గులు వాళ్ళు, కానీ వాళ్ళందరినీ యోగమాయ ఆవరించి వాళ్ళందరినీ యోగ నిద్రలోకి తీసుకెళ్తున్నారు. అందరూ నిద్రపోతుంటారు. వసుదేవులు నడుస్తుంటే ఆ ద్వారాలకు ఉన్నటువంటి ఆ గడియలన్నీ కూడా ఆశ్చర్యంగా వాటంతటవే విడుదలపోయి మళ్ళీ ద్వారాలు కూడా వాటంతటవే తెరుచుకుంటాయి. ఆ నంద మహారాజు కృష్ణ భగవాను ఎత్తుకొని యమునా నది అక్కడ ఉన్న వారంతా భయ ఆందోళనకి లోనవుతారు అన్నమాట. ఎవరు ఇంత పెద్ద వికృతమైన రాక్షసి, ఎక్కడి నుంచి వచ్చింది? యశోదమాత చాలా ఆందోళన గురవుతుంది. కృష్ణుడికి ఏమైనా ప్రమాదం సంభవించిందా అని చెప్పి పరుగున ఇంట్లోకి పరిగెత్తి చూస్తున్నారు. అక్కడ కృష్ణుడు ఏం చేస్తున్నాడు? హాయిగా ముసిముసి నవ్వులు నవ్వుతూ ఆడుకుంటున్నాడు. అట్లా కంసుడు కృష్ణుని సంహరించడానికి ఎవరో ఒకరు రాక్షసుల్ని పంపిస్తూనే ఉంటారు. కృష్ణుడు వాళ్ళని హతమారుస్తూనే ఉంటారు. రాక్షసుల్ని సంహరించడము, మళ్ళీ కంసుడు పంపిస్తుండడము, అలా చాలా మంది శకటాసురులు ఒక
బండి రూపంలో వస్తారు, ఆయన్ని కూడా సంహరిస్తారు. తృణావర్తుడు ఆయన కూడా ఒక సుడిగాలి రూపంలో వస్తారు కదా, శిక్షణని పైకి తీసుకెళ్తారు ఆకాశంలో. ఆయన అందరు రాక్షసులను పంపిన కొద్దీ కృష్ణుడు అవలేని వాళ్ళందరినీ సంహరిస్తున్నారు. మరి ఇక్కడ కృష్ణుడు ఎందుకోసం అవతరించారు? ఎవరి కోసం అవతరించారు కృష్ణుడు? ఆయనకు అవసరం ఉంది ఇక్కడ అవతరించడానికి, ఈ భూమి మీదకి రావడానికి అవసరం లేదు. కానీ భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది, పరిత్రాణాయ సాధూనా వినాశాయ సదుష్కృత ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. పరిత్రాణాయ సాధూనా, సాధువుల్ని తన భక్తుల్ని రక్షించడానికి కృష్ణుడు అవతరిస్తాడు. పరిత్రాణాయ సాధూనా వినాశాయ సుదుష్కృత, దుష్టులు, నీచులు, రాక్షసులు, క్రూరులు ఎవరైనా ఉంటే వారిని సంహరించడానికి ఈ భూమిపైకి అవతరిస్తాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృత ధర్మ సంస్థాపనార్థాయ. అంటే ధర్మానికి ఎప్పుడైతే హాని జరుగుతుందో, ధర్మము నశిస్తుందని, ధర్మం యొక్క ప్రభావం తగ్గిపోతుందని తెలియగానే తిరిగి ధర్మాన్ని పునఃస్థాపించడానికి భగవంతుడు ఈ కలియుగంలో అవతరిస్తాడు. ఈ భౌతికత గొప్పది. సంభవామి యుగే యుగే అంటే ఎప్పుడైతే ధర్మానికి హాని కలుగుతుందో, తన భక్తులకి హాని కలుగుతుందో, దుష్ట ప్రభావము, రాక్షస ప్రభావం ఎక్కువగా పెరిగిపోతుందో, అప్పుడు ప్రతి యుగంలో నేను అవతరిస్తూనే ఉంటానని భగవంతుడు చెప్తాను. అట్లా భగవంతుని యొక్క జన్మ కర్మ చాలా దివ్యమైనది. మనలాగా సాధారణమైన జన్మ కర్మలు కావాలి. ఒక భగవద్గీతలో ఒక శ్లోకం ఉంటుంది, జన్మ కర్మ చమే దివ్యం ఇవం యో వేత్తి తత్వతః త్వాదేహం పునర్జన్మ ఇది మామేతి సోర్జున. ఏం చెప్తున్నారు? జన్మ కర్మ చమే దివ్యం అంటే మీలాగా మనలాగా భగవంతుడి యొక్క జన్మ కర్మ సాధారణమైనవి కావు, అది చాలా ఉన్నతమైనవి, దివ్యమైనవి అని చెప్పి ఎవరు చెప్తున్నారు ఇక్కడ? శ్రీకృష్ణ భగవానుడే తనకు తాను నేను భగవంతుడిని చెప్పుకుంటున్నారు. ఎక్కడైనా భగవద్గీతలో సంజయ ఉవాచ ధృతరాష్ట్ర ఉవాచ ఉంటుంది, కానీ కృష్ణ ఉవాచ ఉంటుంది ఎక్కడైనా? భగవద్గీతలో మనం కనపడుతుంది మనకు ఆ పదం కనపడదు. కృష్ణుడు చెప్పడం ప్రారంభించినప్పుడు అక్కడ ఏమని ఉంటుంది? భగవాన్ ఉవాచ అంటే భగవంతుడు పలికెను, భగవంతుడు పలికెనని. ఈ పలుకులు ఎవరు పలుకుతున్నారు? భగవద్గీత శ్రీకృష్ణ భగవానుడు పలికారు. ఆయన గురించి మళ్ళీ ఆయన చెప్పుకుంటున్నాడు, నేను భగవంతుణ్ణి, మీరు నన్ను శరణు వేయండి, మీ కర్మ ఫలితానంతా కూడా నేను తీసేస్తాను. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. నా జన్మ కర్మలు సాధారణమైనవి కావు, మీరు నన్ను తత్వతః, నా జన్మను, నా కర్మను, నా లీలల్ని తత్వతః అర్థం చేసుకొని నన్ను ఎవరైతే శరణు వేడుతారో వారందరినీ నేను సర్వ పాపముల నుండి రక్షించి వారందరికీ, మీ అందరికీ మోక్షాన్ని కలుగజేస్తామని చెప్పి ఎవరు చెప్తున్నారు? స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే మనకి చెప్తున్నారండి. దాంట్లో ఇంకా చివరి చెప్తారు, మోక్ష ఇష్యామి మా శుచః అంటే నీకు ఎలాంటి భయము అవసరం లేదు, నా పలుకుల పైన, నేను చెప్పిన విషయాలపైన సంపూర్ణమైనటువంటి విశ్వాసం నుంచి మీరు నన్ను ఆశ్రయించండి. మరి నన్ను ఆశ్రయిస్తే ఏం జరుగుతుంది? మనము భగవంతుని ఆశ్రయించాలి అనుకుంటాం. ఆశ్రయిస్తే ఏం జరుగుతుంది? మనకు లాభం. ఎప్పుడైతే మనము శ్రీకృష్ణ భగవానునికి సంపూర్ణ శరణాగతి చేసి ఆయన పాదాలని ఆశ్రయిస్తే మనము 84 లక్షల జన్మలలో ఏ జన్మలో ఏ చెడు కార్యాలు, పాప కార్యాలు చేస్తుంటాం, పుణ్యకార్యాలు చేస్తాం.
ఆ పాప కార్యాల ఫలితంగా మనకి కర్మ అనేది ప్రాప్తిస్తుంది. మరి ఆ కర్మ ఫలితం తొలగిపోవాలంటే మనం ఈ కలియుగంలో ఎలాంటి ప్రయత్నం చేసినా కూడా, ఎంత పెద్ద పెద్ద కార్యాలు చేసినా కూడా, ఎంత పుణ్య కార్యాలు చేసినా కూడా ఆ కర్మ ఫలితం అనేది మనకు తొలగిపోవడానికి అవకాశం లేదు. కానీ ఒకటి మాత్రమే మన కర్మ ఫలితాన్ని తొలగించి మనల్ని భగవంతునికి దగ్గరగా తీసుకెళ్లి ఆయనతోని మనము కోల్పోయినటువంటి సంబంధాన్ని తిరిగి పునఃస్థాపించి భగవంతుని యొక్క కృపకి, ఆయన యొక్క ప్రేమకి, ఆయన యొక్క కరుణకి మనల్ని సంప్రాప్తింపజేస్తున్నారు. మనం ఏంటది? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మరి ఈ మంత్రం చేస్తే ఏమవుతుంది మనకి? హరే నామ హరే నామైవ కేవలం కలౌ నాస్త్యేవ 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 గతిరన్యథ. ఈ కలియుగంలో హరినామం తప్ప వేరే గత్యంతరం లేదు అని ఎవరు చెప్తున్నారు ఇక్కడ? శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా మనకి భగవద్గీత ద్వారా తెలియజేస్తున్నారు. ఈ హరినామము ఒక్కటే ఎందుకు అవకాశం? మన కర్మను తొలగించుకోవడానికి, మన పాప ప్రవృత్తిని తగ్గించుకోవడానికి, పూర్తిగా తొలగించుకొని భగవంతునికి దగ్గర అవ్వడానికి ఈ హరినామానికి ఎందుకంత ప్రాముఖ్యత ఉంది? భగవంతుడు స్వయంగా ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క ధర్మాన్ని స్థాపిస్తారన్నమాట. హృదయధ్యాయతో విష్ణుం శ్వేతాయాం లౌతోమకై అపరే పరిచర్యాయాం లౌతహరే కీర్తన. హృదయధ్యాయతో విష్ణుం, కృతయుగంలో అంటే సత్యయుగంలో ఆ యుగానికి ఒక ధర్మాన్ని స్థాపించారు భగవంతుడు. అదేంట ధర్మం? భగవంతుడి పైన ధ్యానించడం. మరి ఆ యుగంలో జీవుని యొక్క ఆయు పరిమాణం ఎంత? 1,00,000 సంవత్సరాలు. ఆ యుగంలో జీవులు 1,00,000 సంవత్సరాలు జీవించేవాళ్ళు అనమాట. అట్లా ఆ యుగంలో, ఈ కలియుగంలో ఉన్నట్టు దోషాలు, కల్మషాలు, కక్షలు ఇవన్నీ కూడా ఏం లేవు. ఏముందంతా సాత్విక గుణం అనమాట. అందరూ భగవంతుడిపై ధ్యానం చేసేవారు సర్వజనుల హితం కోసం. ఆ యుగము గడించిపోయి ఇంకా ఏ యుగం వస్తుంది? మళ్ళీ హృదయ ధ్యానంతో వస్తుంది త్రేతాయుగం. త్రేతాయుగంలో భగవంతుడు ఒక ధర్మాన్ని స్థాపించారు. ఏంటది? త్రేతాయం వెళ్తో మకై. త్రేతాయుగంలో యజ్ఞయాగాదులు ఆచరించేవారు. ఆ త్రేతాయుగంలో జీవుని యొక్క ఆయు పరిమాణం ఎంత? 10,000 సంవత్సరాలు. ఆ యుగంలో జీవులు 10,000 సంవత్సరాలు జీవించేవారు అన్నమాట. ఆ యుగంలో భగవంతుని సంతృప్తి కోసము జనులంతా కూడా యజ్ఞయాగాదులు ఆచరించేవారు. ఇంకా ఆ యుగము సమాప్తి అయిపోయి ద్వాపర యుగంలో జీవుల యొక్క ఆయు పరిమాణం ఎంత? 1000 సంవత్సరాలు. ఒక 1000 సంవత్సరాలు కాలం పాటు జీవులంతా కూడా జీవించేవారు అన్నమాట. అప్పుడు ఆ యుగానికి భగవంతుడు ఒక ధర్మాన్ని స్థాపించారు. ఏంటా ధర్మం? ద్వాపరే పరిచర్యాయ, అంటే విగ్రహ సేవ. జనులంతా కూడా ఇంకా ద్వాపర యుగం ప్రారంభమయ్యేసరికి ఆ యుగంలో 50% వరకు ఇంకా దుష్టగుణాలు ప్రవేశించాయన్నమాట. ఆ యుగంలో జనులంతా కూడా భగవంతుని యొక్క సంతృప్తి కోసము అర్చ విగ్రహ సేవ చేసేవారు. ఆ యుగము పరిసమాప్తి అయిపోయి కలియుగము ప్రారంభమయ్యేసరికి కలియుగంలో ఇంకా పూర్తిగా చెడు ప్రభావము, దుర్గుణాలు, కల్మషాలు వీటన్నిటితో పూర్తి నిండిపోయింది. ఇంకా ఈ యుగానికి మనము ఈ యుగంలో ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావ కారణంగా మనము కృతయుగం అంటే సత్యయుగంలో ఆచరించినట్టుగా ఆ ధ్యానాన్ని ఆచరించడం శ్రద్ధగా నియమిస్తారు.
ఇంకా త్రేతాయుగంలో చేసినట్టుగా యజ్ఞయాగాదుల్ని ఆచరించలేము మనం. ఒకవేళ ఆచరించాలనుకున్నా కూడా దానికి కావలసినటువంటి హవిస్సులు అంటే ఆ యజ్ఞానికి వాడేటువంటి ఆ పదార్థాలు అనేటివి మనకి పూర్తిగా పరిశుద్ధమైనటువంటి దొరుకుతున్నాయా? దానికి ఏం కావాలి? యజ్ఞయాగాలు చేయాలంటే పాలు, స్వచ్ఛమైనటువంటి కల్తీ లేని ఆవు పాలు కావాలి. ఇంకా స్వచ్ఛమైనటువంటి ఆవు పాలు దొరకకపోతే పెరుగులా దొరుకుతుంది, దానికి సంబంధించినటువంటి ఆ నెయ్యి ఎలా దొరుకుతుంది? ఈ కలియుగంలో అంతా కల్తీమయం. దొరికినా కూడా దాన్ని ఆచరించేటువంటి నియమనిష్టలు కలిగినటువంటి బ్రాహ్మణులు కావాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా మనకి వస్తువులు దొరుకుతున్నాయి, ఆచరించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఈ కలియుగంలో మనం పడుతున్న ఈ అవస్థలను చూసి శ్రీకృష్ణ భగవానుడు మనకి సులభంగా మనము ఈ జన్మ మృత్యు జరావ్యాధి చక్రం నుంచి బయటపడి ఆయనకు శరణాగతి చేసి తిరిగి ఆయనతో కోల్పోయినటువంటి సంబంధాన్ని పునరుద్ధరించుకొని ఆయన దగ్గరికి చేరుకోవడానికి, ఆయన కృపని, ఆయన ప్రేమని, ఆయన కరుణని పొందడానికి ఒక సులభమైనటువంటి యుగ ధర్మాన్ని స్థాపించారన్నమాట. ఏంటది? నామ సంకీర్తనం. దీనికి ఎలాంటి నియమ నిబంధనలు లేవు, నియమనిష్టలు లేవు. మనం ఏ ప్రాంతంలో అయినా, ఏ ప్రదేశంలో అయినా, ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూడా ఆయన యొక్క నామాన్ని మనము జపించవచ్చు. ఆ నామం ఏంటది? మళ్ళీ ఒకసారి ఒక 3 సార్లు బిగ్గరగా మనమంతా ఆయన సంతృప్తి కోసము ఆయన నామాన్ని జపిద్దాం ఒకసారి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. అందరికి వినపడిందా? నాకేమో వినపడలేదు. ఇంకొకరికి వినపడాలి మనం చెప్పేది. ఇంకొకసారి గట్టిగా చెబుతాం అందరం కలిసి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. అప్పుడే పుట్టిన పిల్లవాడు ఇంకా పుట్టలేదైన ముందే జరిపారు ఆయన తెలియదు. రాత్రి 12 గంటలకు ఆయన ఆవిర్భవిస్తారు రోహిణి నక్షత్రంలో. అష్టమి రోజు ఆయన అవతరించే కంటే ముందు ఎప్పుడు అవతరిస్తారు విష్ణుభగవానుడు? అర్ధరాత్రి. కానీ అర్ధరాత్రి చుక్కలు కనిపిస్తాయా? పక్షులు కిలకిల రావాలు చేస్తాయా? కలువపూలు వికసిస్తాయా? కానీ విచిత్రంగా శ్రీకృష్ణ అవతరణ సమయం వచ్చేసరికి ముక్కోటి దేవతలంతా ఈ భూమిపైకి వచ్చేసి వాళ్ళు భగవంతుని రాక కోసం ఎదురు చూస్తూ వివిధ స్తోత్రాలతో భగవంతుని సృష్టిస్తున్నారన్నమాట, కీర్తిస్తున్నారు భగవంతుడు. ఇంకా చంద్రుడు రోజు చంద్రుడు ఎలా ఉన్నారు? ఆయన సగంలో ఉంటారు. కానీ విచిత్రంగా ఈరోజు ఆయన ఎలా వెలిగిపోతున్నారంటే, పున్నమి రోజు ఎలాగైతే నిండు పున్నమి చంద్రుడు ఎలా ఉంటారో అలా పూర్తిగా వెలిగిపోతున్నారు. ఇంకా పక్షులు కిలకిల రావాలు చేస్తున్నారు. కలువపూలు వికసించి కృష్ణ రాక కోసం ఎదురు చూస్తున్నారు. అంత దివ్యంగా ఉంటుంది కృష్ణ జయంతి. మనం భగవంతుని యొక్క నామాన్ని, ఆయన లీలల్ని, ఆయన యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని ఎప్పుడైతే దర్శించుకుంటామో మనము పూర్తిగా ఈ కర్మ ఫలితాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. మనము పూర్వజన్మలో చేసిన
కర్మ ఫలితం తొలగించే ఆ అవకాశం ఎవ్వరికి లేదు, ఏ మంత్రానికి కూడా లేదు. కానీ ఒక హరే కృష్ణ మహామంత్రం ఎప్పుడైతే జపిస్తామో మనం తిరిగి చెడు కర్మల్ని చేయడం ఆపేస్తాం. ఆపేస్తే ఏమవుతుంది? మన కర్మ అక్కడికి ఆగిపోతుంది. కానీ మనము ఎన్నో జన్మాంతరాలుగా చేసుకున్నటువంటి ఆ కర్మ ఫలితం అనేది గుట్టలుగా పేరుకుపోయింది. అది తొలగిపోవాలంటే మనం భగవంతుడి యొక్క నామాన్ని శ్రద్ధగా ఆయన పైన సంపూర్ణ విశ్వాసాన్ని పెట్టి ఆయనకు సంపూర్ణ శరణాగతి చేసి ఆయన యొక్క నామాన్ని జపిస్తున్నారు. జపిస్తుంటే ఏమవుతుంది? తిరిగి మనము జన్మ తీసుకుని మళ్ళీ ఈ భౌతిక జగత్తులో తిరిగి రాము. మరి మనము తిరిగి జన్మిస్తే మనకు నష్టమేంటి అంటారు. ఒక వ్యక్తికి 4 సమస్యలు ఉంటాయి. మనం ఏమనుకుంటామంటే నాకు డబ్బు ఉంటే ఏ సమస్యలు ఉండవు అనుకుంటాం. డబ్బు లేకపోతే నేను అన్ని సమస్యలు వస్తున్నాయి అనుకుంటాం. కానీ అసలు సమస్యలు 4 సమస్యలు ఉంటాయి ప్రతి ఒక్క జీవికి. జన్మ, మృత్యు, జర, వ్యాధి. ఇవి ముఖ్యమైనటువంటి సమస్యలు. మనం ఎప్పుడైతే ఈ సమస్యల నుంచి బయటపడతామో, బయటపడి భగవంతుని ఆశ్రయించి ఆయన ధామానికి చేరుకుంటామో తిరిగి ఇక్కడికి వచ్చే అవకాశం మనకి ఉండగలము. మనం ఎప్పుడైతే ఈ హరినామాన్ని శ్రద్ధగా జపిస్తుండాలి, దాన్ని జపించాలంటే శ్రద్ధగా మనకు ఆ నామంపై విశ్వాసం కలగాలంటే ఏం చేయాలి? మనం ఎవరికి వారుగా ఒంటరిగా ఉండి చేస్తుంది సాధ్యమయ్యేది కాదు. అందుకే మనం ఎప్పుడు కూడా సాంగత్యంలో ఉండాలి. ఎవరి సాంగత్యంలో? భక్తుల సాంగత్యంలో, సాధు సాంగత్యంలో, గురువు సాంగత్యంలో, శాస్త్రం సాంగత్యంలో, భక్తుల సాంగత్యంలో ఉండాలి. శాస్త్రాన్ని అధ్యయనం చేయాలన్నా కూడా, దాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలన్నా కూడా గురువు సాంగత్యం కావాలి, సాధు సాంగత్యం కావాలి, భక్తుల సాంగత్యం కావాలి. ఇది లేకుండా మనం ఏది కూడా చేయలేము, మనం ముందుకి వెళ్ళలేము. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఈ ముగ్గురు సాంగత్యం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొకటి, మనం కీర్తన చేసేటప్పుడు, భగవంతుని యొక్క నామాన్ని జపించేటప్పుడు, కీర్తన చేసేటప్పుడు ఇలా ఎందుకు కొడతాం? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇలా కొడతాం. ఎందుకు కొడతాం? దీనివల్ల మనకు లాభం ఏంటి? భౌతికంగా కూడా లాభమే, ఆధ్యాత్మికంగా కూడా లాభమే. దీంట్లో మన చేతిలో ఎన్నో నాడులు ఉంటాయి. మనకు మన ప్రతి భాగానికి సంబంధించినటువంటి నాడులు ఈ చేతి ద్వారా అన్ని భాగాలకి సంబంధించి ఉంటాయి. ఎప్పుడైతే మనం ఇలా కరతాలతో చేస్తామో ఆ నాడులు అనేవి ఉత్తేజమైపోయి ప్రతి ఒక్క భాగానికి తగినటువంటి రక్త ప్రసరణ చేస్తుంటాయి. ఇంకొకటి, మీరందరూ మీ అరిచేతులు చూసుకోండి, ఒకసారి చూసుకోండి అందరు. హరే కృష్ణ. మీ అందరూ మీ అరచేతులు ఒకసారి చూసుకోండి. ఇట్లా ఏం కనిపిస్తున్నాయి మీకు? చేతులు ఏం కనిపిస్తున్నాయి? ఖాళీగా ఉందా చేతు? దానిలో రేఖలు ఉన్నాయి. అవి అన్ని ఒకేలాగా ఉన్నాయా? కొన్ని అడ్డదిడ్డంగా ఉన్నాయి, కొన్ని ఇంటూ మార్కుతో ఉన్నాయి, కొన్ని ప్లస్ మార్కుతో ఉన్నాయి, కొన్ని ఇలా ఉన్నాయి, కొన్ని ఇలా ఉన్నాయి, కొన్ని ఇలా ఉన్నాయి, కొన్ని ఇలా ఉన్నాయి. ఈ రేఖలు అనేవి మనకి కొన్ని చెడు ప్రభావాన్ని కలిగించే ఉంటాయి, కొన్ని మంచిని చేసే ఉంటాయి. మనం ఎప్పుడైతే భగవంతుని కీర్తిస్తూ ఆ కీర్తనలో మనం ఇలా కరతాళ ధ్వని అంటారు, ఇలా కొడతామో మనకు ప్రతికూల ప్రభావాన్ని చూపేటువంటి ఆ రేఖలన్నీ అనుకూలంగా మారిపోతాయి. మరి మనంతటగా మనం స్వతహాగా ఈ చెడు రేఖల్ని మనకి మంచి చేసేదిగా మనకు అనుకూలంగా మార్చుకోగలిగే శక్తి ఉంది మన దగ్గర. ఆ శక్తి ఎక్కడ ఉంది? భగవంతుడు మనకు ప్రసాదించినటువంటి ఆయన యొక్క నామములు ఉన్నాయి. ఆయన భగవంతుడి యొక్క నామానికి భగవంతుడికి ఎలాంటి తేడా లేదు. ఎందుకు? భగవంతుడు స్వయంగా ఒక చిన్న విషయం చెప్పి చూపిస్తాను. ఇప్పుడు మనం అంత ఇక్కడ కూర్చున్నాం,
స్వయంగా ఒక వ్యక్తి వచ్చి నేను శ్రీకృష్ణ భగవాను అంటే ఎంతమంది నమ్ముతారు? చేతులు ఎత్తారు. అంటే మీరు నమ్మరా? నమ్ముతారు, నమ్మరు. దేనికి కూడా చేతులు ఎత్తట్లేదు. అంటే అంత కన్ఫ్యూజన్లో ఉన్నారు అన్నమాట, సందేహంలో ఉన్నారు. నమ్మొచ్చా, నమ్మరాదా? నమ్ముతామా? ఎంతమంది నమ్ముతారు చెప్పండి? మీరు నమ్మరా? ఎంతమంది నమ్మరు? దేనికి స్పందించట్లేదు అసలు. ఎందుకు అంటే సందిగ్ధావస్థలు ఉన్నారనమాట అందరూ. నమ్మచ్చా, నమ్మరాదా? కానీ స్వతహాగా స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే ఇక్కడికి వచ్చి ఒక వ్యక్తిత్వ రూపంలో వచ్చి నేను శ్రీకృష్ణ భగవానుని అని చెబితే మనం నమ్ముతామా? నమ్మలేం మనం. ఆయన నిజరూప దర్శనాన్ని అంగీకరించే ఆ శక్తి మన కళ్ళకి ఈ కలియుగంలో లేదు. ఆయన నిజరూపాన్ని దర్శించే శక్తి మన కళ్ళకి లేదు. ఎందుకు? మనది ఇది అసంపూర్ణమైన ఇంద్రియాలు. వీటిని ఏమంటారంటే చర్మచక్షువులు అంటారు. ఈ కళ్ళతో చూస్తే భగవంతుడు మనకి అగుపించడం కూడా మనం నమ్మలేని పరిస్థితి ఉంటాం. ఇంకా పైగా మనం ఏం చేస్తాం? పోవయ్యా, కృష్ణ భగవానుడు ఏంటి ఇక్కడికి రావడం ఏంటి, నువ్వేంటి కృష్ణ భగవానుడు ఏంటి, నువ్వే డ్రామా కంపెనీ నుంచి పారిపోయి వచ్చినావో వెళ్ళేళ్ళు అని అపహాస్యం చేస్తుంటాం. భగవంతుని స్వయంగా మనము ఆయన హేళన చేస్తే, అపహాస్యం చేస్తే ఇంకేమవుతుంది? మనము ఇంకా కర్మబంధనకు చిక్కుపోతాం, పతనమైపోతున్నాం. అట్లా భగవంతుడు స్వయంగా ఈ కలియుగంలో అవతరిస్తే మనం దాన్ని అంగీకరించలేము. అందుకే భగవంతుడు స్వయంగా అవతరించకుండా ఎలా అవతరించారు? కలికాలే నామరూపే కృష్ణ అవతార్. అంటే ఈ కలియుగంలో కృష్ణుడు నామరూపంలో అవతరించారు. తన లోపల ఎంతైతే శక్తి ఉందో ఆ నామాన్ని అంతా తీసుకొచ్చి, ఆ శక్తిని అంతా తీసుకొచ్చి భగవంతుడు తన నామంలో పెట్టారు. అందుకే మనం ఎప్పుడైతే శ్రద్ధగా భగవంతుని యొక్క నామాన్ని జపిస్తామో ఈ కర్మబంధనం నుంచి విముక్తిని పొందుతాం. అది ఎవరు చెప్పారు? స్వయంగా కృష్ణుడే చెప్పారు. నా నామంలో అంత శక్తిని నేను పెట్టాను, మీరు నాకు శరణాగతి చేసి నా నామాన్ని జపించండి, కర్మబంధనం నుంచి విముక్తులై నన్ను, నా ప్రేమను, నా కృపను, నా ఆశీర్వాదాన్ని పొందని చెప్పి స్వయంగా భగవంతుడు చెప్తున్నాను. ఇంకా మనము ఇలా చేతులు పైకెత్తి ఎందుకు అంటాం? ఇది శరణాగతికి ఒక ముద్ర అన్నమాట, భగవంతుడికి శరణాగతి చేయడం. ఇప్పుడు ఒక దొంగతనం చేసిన వ్యక్తి, ఇది చెప్పి ముగిస్తాను. ఒక దొంగతనం చేసిన వ్యక్తి పోలీసులు కనిపించినంత వరకు ఆయన దొరలాగానే వెళ్తాడు భయపడకుండా. కానీ పోలీసులు ఎప్పుడైతే ఆయన కంటపడతారో ఆయనకు సందేహం వస్తుంది. పోలీసులకు ఆ విషయం తెలియకపోయినా కూడా పోలీసులు చూడగానే దొంగతనం చేసిన వ్యక్తికి ఒక సందేహం వస్తుంది. వీరు నన్ను చూశారా, గమనించారా, నా పైన అనుమానం వచ్చిందా? ఆయన ప్రవర్తనలో విపరీతమైన మార్పులు వస్తాయి. ఇంకా పోలీసు వాళ్ళని గమనించి వీడు దొంగని గ్రహించి దొంగని ఆగమని చెప్తే ఆగుతాడా? దొంగ అక్కడే ఆగిపోవాలంటే పరిగెడుతుంటాడు. అలా పోలీసులు కొంత ప్రాంతం వరకు ఆయన్ని వెంబడించి ఆయనకి చెప్తూనే ఉన్నారు, లొంగిపో అని చెప్తారు. ఆయన వినోడు మాట. ఎప్పుడైతే ఆ పోలీస్ అధికారి తన తుపాకీని తీసి ఒక్కసారి పైకెత్తి హ్యాండ్స్ అప్ అనగానే ఏమవుతుంది? దొంగ అక్కడే ఆగిపోతాడు. దొంగకి తెలుసు, నేను కనుక ఆ తుపాకీని పైకెత్తిన పోలీస్ అధికారి ఆజ్ఞను పాటించకుండా పరిగెడితే ఏమవుతుంది? ఇంకా నా ప్రాణాలు కోల్పోతుందని చెప్పి హ్యాండ్స్ అప్ అనగానే, హ్యాండ్స్ అప్ అంటే ఇంగ్లీష్ ఏంటిది? చేతులు పైకెత్తడం. చేతులు పైకెత్తి అట్లాగే నిలబడిపోతాడు. ఎవరు? దొంగ. ఆయన ఎవరికి శరణాగతి చేశారు? ఇప్పుడు పోలీసులు. ఇంకా కదలకుండా అక్కడ నిలబడిన దొంగని పోలీసులు వచ్చి బంధిస్తారు. అట్లాగే మనము ఈ చేతులు పైకెత్తి భగవంతుని యొక్క నామాన్ని ఎందుకు ఉచ్చరిస్తాం? అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. అంటే ఇంకా నాకు మీరు తప్ప ఎవరు గతి లేదు, ఇంకా మీరే నాకు
శరణాగతి, నేను మిమ్మల్ని పూర్తిగా శరణు వేడుతున్నాను అని చెప్పి చేతులు పైకెత్తి ఆయన యొక్క నామాన్ని జపిస్తారు. నేను శరణాగతి ముద్ర. అట్లా భగవంతుని యొక్క కృపకి దీని ద్వారా కూడా మనము పాత్రలే అవకాశం ఉంటుంది. అందుకే దయచేసి ప్రతి ఒక్కరూ భగవంతుని యొక్క కార్యక్రమంలో, సత్సంగ కార్యక్రమం ఎక్కడైతే జరుగుతుందో అక్కడికి రావడానికి ప్రయత్నం చేయాలి. మీరు వస్తూ మీతో పాటు మీ హితులు, సన్నిహితులు, స్నేహితులు, బంధుమిత్రులు, స్నేహితులు అందరికీ కూడా ఇక్కడ సత్సంగ కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి వెళ్దాం రండి అని చెప్పి వాళ్ళు తీసుకొని వస్తే, ఎప్పుడైతే మనము భగవంతుని యొక్క నామాన్ని, ఆయన యొక్క లీలల్ని జపిస్తామో, శ్రవణం చేస్తామో, మనం శ్రవణం చేయడంతో పాటు ఇంకొకరికి అవకాశం కల్పించినప్పుడు భగవంతుని యొక్క విశేషమైనటువంటి ఆ కృప మనకి లభించే అవకాశం ఉంటుంది అన్నమాట. అందుకే ఆ అవకాశాన్ని ఎవరు కూడా వదులుకోకుండా మన జన్మను సార్థకత చేసుకుంటూ ఇతరులకి ఆ అవకాశం ఇస్తూ, వాళ్ళు కూడా తమ జన్మని సార్థకత చేసుకునే అవకాశం వాళ్ళకి కల్పిస్తూ భగవంతుని యొక్క విశేష కృపకి పాత్రలు కావాల్సిందిగా అందరినీ హృదయపూర్వకంగా ఆదివారం జరిగే సత్సంగ కార్యక్రమానికి అందరికీ ఆహ్వానం. రేపు ఇస్కాన్ సంస్థాపక ఆచార్యులైనటువంటి కృష్ణ కృపామూర్తి అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద వారి యొక్క ఆవిర్భావ తిథి మహోత్సవం ఉంటుంది. మనం భక్తులకు మధ్యాహ్నం వరకు మళ్ళీ ఉపవాసం ఉండాలి. అందరూ వినియోగించుకొని అందరూ తమ తమ హృదయంలోకి శ్రీకృష్ణ భగవాన్ని ఆహ్వానించి తద్వారా శ్రీకృష్ణ భగవాను యొక్క విశేష కృపకి పాత్రలు కావాల్సిందిగా విజ్ఞప్తి. హరే కృష్ణ.